పీఠాపురంలో 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి సీటు దక్కకపోతే ఇండిపెండెంట్గా గెలిచి తన బలం నిరూపించుకున్న వర్మ నిరూపించుకున్న తర్వాత తిరిగి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 2019లో తెలుగుదేశం పార్టీ సీటు ఇచ్చినప్పటికీ ఆయన అక్కడ ఓడిపోయినప్పటికీ ఆయన తన బలాన్ని తన వర్గాన్ని బలపరుచుకుంటూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా పట్టు సాధించాడు పిఠాపురంలో. ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక నియోజకవర్గం అంటూ లేకపోవడంతో అనూహ్యంగా పిఠాపురం మీద ఆయన కన్ను పడటంతో ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో వర్మ అక్కడ నుంచి రాజకీయ రంగం నుంచి లేకపోతే రాజకీయ బరిలో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం వర్మ తన అనుచరుల దగ్గర పెద్ద ఎత్తున బాధపడుతున్నారని, ఇప్పుడు మన భవిష్యత్తు ఏంటి, ఇక్కడ ఉండాలా, ఇక్కడ ఉంటే తలకాయ ఉంచుకొని ఉండాలి, లేదు పక్కకు వెళ్ళాలా, పక్కకు వెళ్తే మన పరిస్థితి ఏంటి అనే విధంగా బాధపడుతున్నారని విశ్వసనీయ సమాచారం.